నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో కందకం రోడ్డుకు 20 కోట్లు 2014లో నేనే తెచ్చానని, మళ్ళీ ఇప్పుడు నేనే పూర్తి చేయాల్సి వస్తుందని సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డుపై ఆర్&బి మున్సిపల్ అధికారులతో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కందకం రోడ్డు పొడవు 2.5 కిలోమీటర్లు, కల్వర్టులతో సహా దాదాపు పని పూర్తయింది. ఈశ్వర్ మందిర్ దగ్గర 7 ఇండ్లు తొలగింపులో సమస్య ఉందని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదు. దానికి బదులుగా ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చిన అధికారులు, స్థానిక నాయకులు, కందకం రోడ్డు 2014 జనవరిలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయితే ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, కందకం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తానన్న జగ్గారెడ్డి, ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడీల రామిరెడ్డి, మునిపల్లి సత్యనారాయణ, చిరుకంది కృష్ణ, మార్కెట్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం. పేరు మీద వస్తారు, వాదస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుకగానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాన్ని ఇష్టపడేది లేదు, నేను ఉగ్గిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే, అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అయినా